హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వ్యూవర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాష్ బేసిన్ ఫిట్టింగ్ ఎట్లా చేస్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ వాష్ బేసిన్. ఈ వాష్ బేసిన్ సంబంధించిన ఫిట్టింగ్స్, ఇది వేస్ట్ పైప్ ఫ్రెండ్స్. వేస్ట్ పైప్ ఇవి సిపి ప్లాంజర్ ఫ్రెండ్స్. యాంగిల్ కాక్లో కూడా పెడతారు కదా, యాంగిల్ కాక్ సిపి ప్లాంజర్. ఎక్స్టెన్షన్ నెప్పల్ కూడా, ఇది ఎక్స్టెన్షన్ నెప్పల్ ఫ్రెండ్స్, 1 ఇంచ్వి. ఈ వాష్ బేసిన్ బోల్ట్స్ ఫ్రెండ్స్, ఇవి హోల్ వేసిన తర్వాత ఇవే ఫ్రెండ్స్ ఫిట్ చేయడం. ఇవి కూడా సిపి ప్లాంజర్ ఫ్రెండ్స్. ఇవి మనం వాష్ బేసిన్కి పిల్లర్ కా కానీ అలాంటివి ఫిట్ చేసినప్పుడు అది ఎంసిల్ ఫ్రెండ్స్. వాష్ బేసిన్కి పిల్లర్ కా ఫిట్ చేసినప్పుడు అవి పెడతారు ఫ్రెండ్స్ సిపి ప్లాంజర్లు. వైట్ సిమెంట్ ఏమో మొత్తం అయిపోయినాక లాస్ట్లో పెడతారు ఫ్రెండ్స్. హోల్ జాలి ఫ్రెండ్స్, వేస్ట్ పైప్ వాటర్ వచ్చినప్పుడు హోల్ జాలి అందులో పెడతారు ఫ్రెండ్స్. ఇది కనెక్షన్ పైప్ ఫ్రెండ్స్, వాటర్ టెక్ కంపెనీది. ఇది 4 ఇంచ్ది వేస్ట్ కప్లింగ్ ఫ్రెండ్స్. ఇది వేస్ట్ కప్లింగ్. ఇది దిలీప్స్ కంపెనీ పిల్లర్ కాక్ ఫ్రెండ్స్. ఇది స్టీల్ది ట్యాప్ బాగుంటుంది, దిలీప్ కంపెనీ పిల్లర్ కాక్. ఇది ట్యాప్ లెఫ్ట్ కానీ రైట్ కానీ మళ్తుంది ఫ్రెండ్స్. ఇది ట్యాప్ వాష్ బేసిన్కి ఇది ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. వేస్ట్ కప్లింగ్ ఎంసిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అది కొంచెం ఇది కొంచెం తీసుకొని రెండు బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి మిక్స్ చేసిన తర్వాత ఆ వేస్ట్ కప్లింగ్ ఉందిగా ఫ్రెండ్స్, ఆ వేస్ట్ కప్లింగ్కి ఇలా మిక్స్ చేయాలి. ఇట్లా బ్యాక్ సైడ్లో ఆ మిక్స్ అయిన ఎంసిల్ ఉందిగా ఫ్రెండ్స్, ఆ ఎంసిల్ అనేది ఇట్లా బ్యాక్ సైడ్లో మంచిగా పెట్టాలి ఫ్రెండ్స్. వైట్ సిమెంట్ కూడా పెడతారు ఫ్రెండ్స్, కాకపోతే అది కొంచెం ఇది ఎమర్జెన్సీకి అలా అయితే కొంచెం స్టాండర్డ్గా ఫిట్ అవుతుంది, ఎంసిల్ లీకేజ్ కాకుండా. అందుకు ఎంసిల్ పెట్టినా. ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ వేస్ట్ కప్లింగ్. పెట్టిన తర్వాత ఫస్ట్ వాచర్ వేయాలి ఫ్రెండ్స్, బ్లాక్ కలర్ వాచర్. తర్వాత దాని నట్టు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ నట్టు వేయాలి. మంకీ ప్లేయర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది టపారే కంపెనీ బాగుంటుంది. ఇది మంకీ ప్లేయర్. దీంతో ఫుల్గా టైట్ చేయాలి ఫ్రెండ్స్. టైట్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, అందులో ఉన్న ఎంసిల్ టైట్ అయిన తర్వాత కొంచెం బయటికి వెళ్తుంది. అది కొంచెం నీట్గా తీసేయాలి ఫ్రెండ్స్. అది ఇలా చుట్టుముట్టు కొంచెం కొంచెం ఇలా అంటే మొత్తం నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది టైట్ అయిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళింది కదా, ఆ సైడ్లో అది కొంచెం క్లాత్తో కొంచెం నీట్గా తూడ్చాలి ఫ్రెండ్స్. ఇది ఒక క్లాత్ తీసుకొని
వాటర్తో లైట్గా ఇలా తుడిస్తే కొంచెం నీట్గా వస్తుంది. ఆ బ్లాక్ కలర్ది కనిపించకుండా కొంచెం వైట్ సిమెంట్ పెట్టాలి ఫ్రెండ్స్. ఎంసిల్ ప్యాక్ వైట్ది కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అది దొరకలేదు అందుకనే బ్లాక్ కలర్ ఎంసిల్ తీసుకొచ్చిన. వైట్ది అయితే ఇంకా వైట్ది డైరెక్ట్ పెట్టవచ్చు, అప్పుడు వైట్ సిమెంట్ అవసరం లేదు. అట్లా మొత్తం చుట్టూ బ్లాక్ కలర్ ఉన్న సైడ్లో మొత్తం వైట్ సిమెంట్ కొంచెం పెట్టి క్లీన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా క్లీన్ చేసిన తర్వాత మంచిగా నీట్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. వేస్ట్ కప్లింగ్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు పిల్లర్ కాక్ ఫ్రెండ్స్, పిల్లర్ కాక్కి ఒక బోల్ట్ వాచర్ ఉంది కదా, బ్లాక్ కలర్ వాచర్. అవి ఓపెన్ చేసి ఫస్ట్లో ఒక సిపి ప్లాంజ్ స్ట్రైట్వి చూపించాం కదా చిన్నవి, అవి అయితే కరెక్ట్గా దీనికి సెట్ అవుతాయి. ఇప్పుడు డైరెక్ట్ ట్యాప్ అలా పెట్టినామనుకోండి ఫ్రెండ్స్, మొత్తం ట్యాప్ కిందికి ఇట్లా వెళ్ళిపోతుంది, అంత స్టాండర్డ్గా ఉండదు. సిపి ప్లాంజ్ పెట్టి మళ్ళీ కిందంగా కూడా సిపి ప్లాంజ్ పెట్టాలి ఫ్రెండ్స్. ఒకవేళ వాచర్ బోల్ట్ పెట్టామనుకోండి, అది లోపలికి హోల్ లోపలికి వెళ్తుంది, లూజ్ అవుతుంది ఫ్రెండ్స్, మొత్తనే లూజ్ అవుతుంది, ఫిట్ కాదు. ఇట్లా సిపి ప్లాంజ్ ఫస్ట్ పెట్టిన తర్వాతనే ఆ వాచర్ పెట్టి ఈ నట్టు పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా వాచర్ పెట్టి నట్టు పెట్టాలి ఫ్రెండ్స్ బోల్ట్. ఇది మంకీ ప్లేయర్తో కానీ లేదంటే కరెక్ట్గా అయితే దీన్ని బాక్స్ పాన్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఈ బాక్స్ పాన పెట్టి ఫుల్గా టైట్ అవుతుంది, టైట్ చేసుకోవచ్చు. ఒకవేళ దీనికి కూడా కాలేదంటే మంకీ ప్లేయర్ పెట్టుకొని కొంచెం టైట్ పెట్టుకోవాలి, టైట్ తిప్పుకుంటే సెట్ అవుతుంది. ట్యాప్ జర స్టాండర్డ్గా ఫిట్ చేయాలి ఫ్రెండ్స్, ఊగకుండా. వేస్ట్ కప్లింగ్ అయిపోయింది, పిల్లర్ కాకు ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. వాష్ బేసిన్ ఇప్పుడు మనకు ఆడ బండలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి మార్బుల్స్. ఆ కింది నుంచి 3 feet హైట్లో వాష్ బేసిన్ ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 3 feet హైట్లో మార్కింగ్ తీసుకొని అక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలి. స్పిరిట్ లెవెల్ ఉంది కదా ఫ్రెండ్స్, లెవెల్ బాటిల్ అంటారు కదా, స్పిరిట్ లెవెల్. ఆ స్పిరిట్ లెవెల్ పెట్టి ఆ బబుల్ అనేది సెంటర్కి వచ్చిన తర్వాత అప్పుడు కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. స్పిరిట్ లెవెల్ లేకుండా ఫిట్ చేస్తే కొంచెం క్రాస్ లాగా వస్తుంది ఫ్రెండ్స్, అంత కరెక్ట్గా ఫిట్టింగ్ చేయలేకపోతాం. స్పిరిట్ లెవెల్ ఉంటే కరెక్ట్గా చేయగలుగుతాం. దీని సైజ్ వచ్చేసి ఇవి బోల్ట్స్ ఇవి ఫ్రెండ్స్, హోల్ చేసేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫీట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇది ఫీట్ కంటే కొంచెం ఎక్కువ ఉంది కదా, సెంటర్ నుంచి సెంటరు. మళ్ళీ ఇక్కడ పైనుంచి కింది వరకు హోల్ ఉంది కదా, ఇక్కడ 2 ఇంచులు ఉంది ఫ్రెండ్స్. పైనుంచి కిందికి 2 ఇంచులు ఉంది. ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఫీట్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ చేసిన నేను, ఒకసారి మళ్ళీ టేప్ పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. 3 feet హైట్ ఫ్రెండ్స్, ఇది 3 feet హైట్లో వాష్ బేసిన్ ఫిట్టింగ్. ఇది ఇట్లా పైనుంచి ఇక్కడ కింది వరకు 2 ఇంచులు ఉంది కదా ఫ్రెండ్స్, అట్లా 2 ఇంచులు తీసుకోవాలి. ఒక్కరుంటే మాత్రం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫిట్టింగ్. అదే ఇద్దరుంటే మాత్రం వాష్ బేసిన్ గోడకు వాల్కి పెట్టి స్పిరిట్ లెవెల్ సెంటర్ బబుల్ వచ్చిన తర్వాత ఆ హోల్కి ఇట్లా మార్కింగ్ పెన్నుతో అట్లా పెట్టుకుంటే ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కరుంటే ఇదే ఇబ్బందికరంగా ఉంటుంది ఫిట్టింగ్ చేయాలంటే, కొంచెం లేట్ అవుతుంది.
ఇంకా లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఒకటి కంటే కొంచెం 1 ఫీట్ ఉంది ఫ్రెండ్స్ సెంటర్ నుంచి సెంటర్కి. డ్రిల్లింగ్ మిషన్ ఫ్రెండ్స్, ఇది డ్రిల్లింగ్ మిషన్కి ఇప్పుడు అది ఉందిగా ఫ్రెండ్స్, అది 12 mm బిట్టు సరిపోతుంది. దానికి 12 mm బిట్టు, అది ఎంత ఉందో అంతవరకు సైజు టేప్ వేసుకోవాలి ఫ్రెండ్స్. టేప్ వేసుకొని హోల్ కొట్టుకోవాలి. ఇంకో టేప్, రెడ్ కలర్ టేప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ టేప్ పోయేంత వరకు కొట్టాలి. టేప్ కాడికి కొట్టాలి ఫ్రెండ్స్ ఆ హోల్ అనేది. ఒకటేసారి హోల్ కొట్టి తీయాలి, మళ్ళీ 2 సార్లు అంటే లూజ్ అవుతుంది ఫ్రెండ్స్. స్ట్రైట్గా కొట్టాలి ఫ్రెండ్స్, హోల్ స్ట్రైట్ కొట్టాలి. అది రెండో హోల్ కూడా సేమ్. నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ దట్టీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి 2 లోపలికి కొట్టాలి ఫ్రెండ్స్ సుత్తితోని. గోడ కరెక్ట్గా లోపలికి పోయేటట్టు కరెక్ట్ కొట్టాలి. బయటికి వస్తే మళ్ళీ నట్ బోల్ట్ అడ్డమవుతుంది. గోడకి సమానంగా ఉండేటట్టు లోపలికి కొట్టాలి ఫ్రెండ్స్ అవి. ఈ నట్ బోల్ట్ ఉందిగా ఫ్రెండ్స్, ఇది మనకి 2 బోల్ట్లు ఒకటేసారి ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని పట్టుకొని సెకండ్ దాన్ని కొంచెం గట్టిగా తిప్పాలి 2 కటింగ్ బ్లేడ్లతోని. తిప్పిన తర్వాత అప్పుడు ఆ హోల్లో పెట్టి మంకీ బ్లేడ్ పట్టుకొని తిప్పినామనుకో ఫ్రెండ్స్, అది కొంచెం సుత్తితో కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత లోపలికి కొట్టిన తర్వాత మంకీ బ్లేడ్ పట్టుకొని దాన్ని చుట్టూరా ఇట్లా తిప్పితే ఆ నట్ అనేది థ్రెడ్డింగ్ తోని లోపలికి ఎక్కకుండా మొత్తం బోల్ట్ మొత్తం తిప్పుతుంది ఫ్రెండ్స్. అది 14-15 ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్పానర్. ఇది 12 mm బిట్టుతోని ఇది వేస్తే 14-15 స్పానర్ ఉంటుంది. దాంతో ఇలా తిప్పామనుకోండి నట్టు ఎక్కకుండా నట్టు మొత్తం లోపలికి పోతుంది ఫ్రెండ్స్. ఇది అందుకని 2 బోల్టులు అందుకనే వేస్తారు. ఒక బోల్ట్ వేస్తేనేమో డైరెక్ట్ థ్రెడ్డింగ్ తోని నట్టు ఎక్కుతుంది. 2 వేసి తిప్పినామనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఈజీగా అవుతుంది. సేమ్ అవతలి కూడా అంతే ఫ్రెండ్స్. నట్టు బోల్ట్కు 2 నట్లు వేసి కొంచెం గట్టిగా తిప్పిన తర్వాత సుత్తితో కొంచెం గోడలోకి లోపలికి కొట్టి అప్పుడు రింగు పానతో 14-15 రింగు పానతో ఇట్లా తిప్పితే ఫుల్ టైట్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఒకవేళ తీయాలి అంటే ఫస్ట్ ఉందిగా ఫ్రెండ్స్, ఫస్ట్ దాన్ని కటింగ్ బ్లేడ్తో పట్టుకొని ఈ స్పానర్తోని ఇట్లా పైకి తిప్పినామనుకోండి ఫ్రెండ్స్ వచ్చేస్తుంది. ఒకవేళ ఫస్ట్ది పట్టుకోకుండా డైరెక్ట్ ఈ స్పానర్తోనే లెఫ్ట్ సైడ్ తిప్పినామనుకోండి ఆ నట్టు రాకుండా ఆ నట్ బోల్ట్ మొత్తంగా లోపల నుంచి మళ్ళీ లూజ్ అవుతుంది. అందుకని అక్కడ సైడ్లో ఫస్ట్ పట్టుకున్న తర్వాతనే సెకండ్ దాంతో ఇట్లా అనాలి, అప్పుడు లూజ్ అయ్యి 2 వస్తాయి ఫ్రెండ్స్. నట్ బోల్ట్ ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వాష్ బేసిన్ డైరెక్ట్ పెట్టడమే. వాష్ బేసిన్ పెట్టిన తర్వాత ఒక వాచర్ ఒక బోల్ట్ వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, ఫుల్ టైట్ అవుతుంది. ఇదే ఫ్రెండ్స్ ఆ వాచర్ వేసి నట్ బోల్ట్ ఎక్కియండి. ఇక్కడ 2 నట్ బోల్ట్లు ఫిట్టింగ్ చేసిన ఫ్రెండ్స్. ఇది వేస్ట్ కప్లింగ్ ఉందిగా ఫ్రెండ్స్, ఆ వేస్ట్ కప్లింగ్కి డైరెక్ట్ వేస్ట్ పైప్ ఎక్కించినామనుకోండి లైట్గా లూజ్ అవుతుంది. అందుకనే వేస్ట్ కప్లింగ్కి టెప్లాన్ టేప్ వేస్తున్నాం ఫ్రెండ్స్. టెప్లాన్ టేప్ వేస్తే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది, గ్రిప్ కూడా ఉంటుంది. మనం ఆ వేస్ట్ పైపు ఫిట్టింగ్ చేసేటప్పుడు కొంచెం గ్రిప్ ఉంటుంది. టెప్లాన్ టేప్ వేసుకోవాలి కొంచెం.
ఈ వేస్ట్ పైప్ ఈ వైట్ కలర్ వాటర్ టెక్ ఫ్రెండ్స్ ఇది. ఈ వేస్ట్ పైప్ అనేది దానికి ఫిట్ చేసుకోవాలి. రైట్ సైడ్లో తిప్పాలి ఫ్రెండ్స్. రైట్ సైడ్ అలాగా గట్టిగా తిప్పి ఆ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది మనకు కింద హోల్ జాలి ఉంది కదా, హోల్ జాలి వరకు లోపటి వరకు కింద నానే ట్రాప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. కొంచెం హోల్ జాలికి 1 ఇంచు లోపలికి పెడితే చాలు ఫ్రెండ్స్. ఇట్లా కిందికి ఉంచితే ఫ్లెక్సిబుల్గా వస్తుంది పైపు. ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ వాల్కి వాష్ బేసిన్కి లైట్గా కొంచెం వైట్ సిమెంట్ కూడా అంటించాలి ఫ్రెండ్స్. బిర్లా వైట్ సిమెంట్ ఇది. కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది వాష్ బేసిన్. అయిపోయింది ఫ్రెండ్స్. ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది. కనెక్షన్ కూడా ఇచ్చినాం. ట్యాప్ దిలీప్స్ కంపెనీ ట్యాప్ ఫ్రెండ్స్ ఇది. వాటర్ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే చెక్ చేస్తున్నాం. అదే మనం వైట్ సిమెంట్ వేస్ట్ కప్లింగ్ కాడ వైట్ ఎంసీల్ కాకుండా వైట్ సిమెంట్ పెట్టామనుకోండి, ఇప్పుడు చెక్ చేస్తే అది కొంచెం లీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే ఎంసీల్ పెట్టినా. లీకేజ్ ఏం లేదు ఫ్రెండ్స్. సెట్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.